హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక తక్కువ బడ్జెట్లో 5గురు ప్రయాణం చేసే బండి ఈరోజు మీకు చూపించబోతున్నాను సార్. ఆ వెహికల్ వచ్చేసరికి మిడిల్ క్లాస్ నుంచి హై ప్రొఫైల్ వరకు వెహికల్ అయితే కనుక వాడే బండి. ఆ వెహికల్ ఏమిటనేది మీకు వీడియోలోకి వెళ్ళిన తర్వాత పూర్తి వివరం చెప్తాను. ప్రస్తుతం ఇప్పుడున్న మార్కెట్లో చిన్న సెగ్మెంట్లో ఒక 3 to 5 lakh బడ్జెట్లో మార్కెట్లో ఫాస్ట్గా ఉన్న వెహికల్ ఈరోజు మీకు చూపిస్తున్నాను సార్. ఆ వెహికల్ వచ్చేసరికి హుండై ఎక్సెంట్ 2015 మోడల్. వీడియోకి వెళ్ళిన తర్వాత మీకు వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను సార్. ఇప్పటి వరకు మా ఛానల్ సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ చూస్తూ నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను సార్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి సార్. వెహికల్ గురించి వచ్చేసరికి వెహికల్ వచ్చేసరికి హుండై ఎక్సెంట్. ఈ వెహికల్ 2015 మోడల్ అండి. ఈ వెహికల్లో దాదాపు ఒక 4-5 వేరియంట్లు ఉన్నాయి సార్. ఈ వేరియంట్ మీకు చూపిస్తున్న వేరియంట్ వచ్చేసరికి ఎస్ ఆప్షనల్. ఈ హుండై ఎక్సెంట్లో ఈ ఎస్ ఆప్షనల్ అనేది ఏసీ, పవర్ స్టీరింగ్, 4 డోర్లు పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఎలాయ్ వీల్స్, ABS విత్ EBD అనే ఫీచర్స్తో మీకు ఈ వెహికల్ వస్తుందండి. మీరు ఈ వెహికల్ రీడింగ్ కూడా మీకు చెప్తున్నాను సార్, 75,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మీరు షోరూంలో చెక్ చేసుకోవచ్చు. అవసరం అనుకున్నట్లయితే షోరూమ్ నేను వస్తానండి మీతో పాటు. ఈ వెహికల్ మీరు ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి రేర్ బంపర్ వరకు మీరు చూడొచ్చండి. వెహికల్ అయితే కనుక చిన్నవండి. అంటే మనకి ఇప్పుడు చేయించుకునే అవసరం లేదు. చిన్న చొట్టలు ఉన్నాయి తప్ప పార్ట్ మారింది, రీప్లేస్ అయింది, యాక్సిడెంట్ అయింది అనే బండి అయితే కాదు సార్. ఫ్రంట్ బంపర్ మాత్రం జస్ట్ గీతలు పడితే టచ్అప్ అయితే అయింది. మీకు అవుట్ సైడ్ ఎలాయ్ వీల్స్ చూడొచ్చండి. కంపెనీ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్, ABS విత్ EBDతో వస్తుందండి. టైర్స్ కండిషన్ అయితే కనుక 40% బట్నే ఉంది సార్. ప్రజెంట్ ఇప్పటికిప్పుడు రీప్లేస్ చేసుకునే పని లేదండి. మినిమం ఒక 15,000 కిలోమీటర్లు తిరుగుతుంది సార్. ఈ వెహికల్ మీరు అవుట్ సైడ్ చూసుకున్నట్లయితే బ్లాక్ ఫినిషింగ్ ప్రైమ్ బీడింగ్తో వస్తుందండి. అలాగే మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే రిమోట్ సెంటర్ లాకింగ్తో వస్తుంది సార్. ఫుల్ మ్యాట్తో ఈ వెహికల్ అమర్చబడటం జరిగింది సార్. మీకు పవర్ విండోస్, 4 డోర్ల పవర్ విండోస్ డ్రైవర్ డోర్లోనే వస్తుందండి. అలాగే ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మిర్రర్స్ వస్తుంది సార్. అలాగే ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్తో సహా ఈ వెహికల్ వస్తుంది సార్. ఇంటీరియర్ మీరు చూసుకున్నట్లయితే స్టీరింగ్ కాలం హైట్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే అదే స్టీరింగ్ కాలంలో మనకి ప్లేయర్ సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్స్, ప్లేయర్ సంబంధించి స్టేషన్ మార్చుకునే కంట్రోల్స్, మనకి ఏదైతే డిస్ప్లే మీటర్ ఉందో డిస్ప్లేలో రీసెట్ చేసుకునే కంట్రోల్స్, ఈ కంట్రోల్స్ మనకి స్టీరింగ్ కాలంలో వస్తుంది. ఈ వెహికల్ మీకు తిరిగింది చూసుకున్నట్లయితే చాలా తక్కువే తిరిగింది సార్. 75,000 కిలోమీటర్లు తిరిగింది. మీకు చూపిస్తానండి. $75,427 కిలోమీటర్లు తిరిగిందండి. వెహికల్ అయితే కనుక షోరూమ్ ట్రాక్ సార్. వెహికల్ చాలా బాగుంది. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చాలా అఫీషియల్గా మెయింటైన్ చేశారండి. ఇన్వాయిస్ ఓనర్ సార్. ఫస్ట్ డెలివరీ దగ్గర నుంచి 2015 నుంచి ఈ రోజు వరకు వెహికల్ అయితే ఇన్వాయిస్ ఓనర్ బండి. వెహికల్ ఎక్కడ మనకి దెబ్బ తగలటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ ఏమీ లేదండి. ఒరిజినల్ పార్ట్స్ అండి. మీరు రేర్ కూడా చూసుకున్నట్లయితే సార్ 3 మెంబర్స్ కూడా కంఫర్ట్గా కూర్చోవచ్చు. లెగ్ స్పేస్ కానీ, థై సపోర్ట్ కానీ బాగుంటుందండి. ఇంటీరియర్ మీరు ఒకసారి చూడొచ్చండి. వెహికల్ అయితే కనుక ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనరే మెయింటైన్ చేశారండి. అలాగే రేర్లో AC వెంట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. కొంచెం ఏజ్డ్ కస్టమర్స్ అయితే కనుక రిలాక్స్గా కూర్చోవడానికి ఈజీగా ఉండే సీటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే రేర్ మీకు డిక్కీ స్పేస్, ఆ బూట్ ఓపెన్ చేయాలంటే మనకి రిమోట్లో లేదు సార్. ఈ ఫ్రంట్ బటన్ నుంచే మనం ఓపెన్ చేసుకోవచ్చు.
రిమోట్‌లో ఉంది. ఈ ఫ్రంట్ బటన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మీకు బూట్ స్పేస్ చాలా బాగుంటుంది సార్. చాలా ఎక్కువ బూట్ స్పేస్‌తో ఈ వెహికల్ అనేది బాగుంటుందండి. ఆల్మోస్ట్ 290 లీటర్ల బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ స్టెప్ ఇన్ విత్ జాకీ వీల్ రేంజ్‌తో మనకి బూట్ అనేది వస్తుందండి. 2 అమెరికన్ సూట్ కేసెస్ అయితే గనక సరిపోతుంది సార్. వెహికల్ అయితే గనక ఏపీ 16 సార్. ఈ వెహికల్ నంబర్ మోయటం దానికి కారణం కస్టమర్‌కి ఇష్టం లేదని చెప్పన్నారు. ఏపీ 16 ఆంధ్ర బండే సార్. మీరు రేర్ నుంచి డీఫోగర్ వస్తుందండి. ఇది వచ్చేసరికి యాంటీనా అంటారు సార్. ఇటువైపు భాగం కూడా మీరు చూసుకోవచ్చు. బాడీ లైన్ చూసుకోవచ్చండి. ఎక్కడ మీకు దెబ్బలు తగలటం గానీ, వెహికల్ అయితే డ్యామేజ్ అవ్వటం గానీ ఏమీ లేదండి. ఒరిజినల్ వెహికల్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను సార్. 75,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఇన్సూరెన్స్ మాత్రం థర్డ్ పార్టీ ఉంది సార్. 40% టైర్స్ ఉన్నాయి సార్. వెహికల్ నాన్ యాక్సిడెంట్ అండి. వెహికల్ ఎక్కడ పార్ట్‌లు మారలేదు సార్. ఒరిజినల్ వెహికల్ సార్. ప్రైజింగ్ కూడా మీకు ఇప్పుడే అప్డేట్ ఇస్తాను సార్. ఈ వెహికల్ ప్రైజింగ్ వచ్చేసరికి 3,30,000 చెప్తున్నామండి. నెగోషియబుల్ ప్రైస్ సార్. నా దగ్గరలో చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి రండి సార్, ట్రైల్ వేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది బండి. తక్కువ బడ్జెట్‌లో 5గురు ప్రయాణం చేసే బండి. మినిమమ్ 18 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే బండి. తక్కువ మెయింటెనెన్స్ ఉన్న బండి ఈరోజు మీకు చూపిస్తున్నాను. హుండై ఎక్సెంట్. ఈ వెహికల్ వచ్చేసరికి ఎస్ ఆప్షనల్ అనే వేరియంట్ అండి. విత్ ఇంక్లూడింగ్ అలాయ్ వీల్స్‌తో ఈ వెహికల్ వస్తుంది సార్. వెహికల్ గురించి అయితే 2015 మేక్. టైర్స్ 40% బటన్ ఉందండి. ఇన్సూరెన్స్ అయితే థర్డ్ పార్టీ మాత్రమే ఉంది. వెహికల్ అయితే చాలా బాగుంది సార్. నేను మా టీమ్ ట్రైల్ వేసిన తర్వాత ఈ వెహికల్ గురించి మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఓకేనా సార్. నా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా సరే ఒక్కసారి వచ్చి ట్రైల్ వేసిన తర్వాత మీరు ఈ వెహికల్ రేట్ బార్గెన్ చేయొచ్చు. 3,30,000 సేల్ ప్రైస్‌లో ఉంది సార్. కొద్దిగా తగ్గుతుంది. ఓకేనా సార్. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్‌లోనే వెళ్తుందనే నమ్మకంతో ఉన్నామండి మేము, మా టీమ్. ఒక 2 డేస్ క్రితం పెట్టిన ఎర్టిగా ఈరోజే డెలివరీ ఇచ్చామండి. అది కూడా ఇలాగే యూట్యూబ్‌లో చూసి మాకు ప్రైస్ మాట్లాడి ట్రైల్ వేసుకున్న తర్వాత ఆ వెహికల్ ఈరోజు డెలివరీ తీసుకెళ్ళడం జరిగింది. ఆ యూట్యూబ్‌లో చూసిన కస్టమర్‌కి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నానండి. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ మొదలైందని అనుకుంటున్నాము. ఇదే సపోర్ట్ మీ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నాం. ఓకేనా సార్. ఇప్పటి వరకు మేము చేసే వర్క్స్ మీకు చెప్పాం. మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తున్నాను సార్. మీ ఓల్డ్ వెహికల్ ఉన్నట్లయితే ఆ వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న ఓల్డ్ వెహికల్ మేము కొనుక్కునే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న ఓల్డ్ వెహికల్‌కి ఇన్సూరెన్స్ చేపించే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న ఓల్డ్ వెహికల్‌కి లోన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. లోన్ వరకు వెళ్ళినట్లయితే సుమారుగా 85 పైసల వడ్డీతో 5 సంవత్సరాల వరకు చేపించే అవకాశం ఉంది సార్. వడ్డీ రేటు 85 పైసలని చెప్పారు మా ఫైనాన్స్ వాళ్ళు. 1,00,000కి సుమారుగా 5 సంవత్సరాలు తీసుకున్నట్లయితే రూ. 2,350 ఈఎంఐ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ పాన్ గానీ, మీ ఆధార్ గానీ, మీ ఫోన్ నంబర్ గానీ నాకు పెట్టినట్లయితే ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడి మీకు నేను 48 అవర్స్‌లో మీకు లోన్ చేపించే అవకాశం ఉందని చెప్తున్నాను. ఓకేనా సార్. ఇప్పటివరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్‌లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను సార్. కొంచెం సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడున్న ఎండల ప్రకారంగా సార్ లిక్విడ్ ఎక్కువ తీసుకోమని చెప్తున్నాను సార్. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోమని చెప్తున్నాను. హెల్మెట్ లేకుండా బండి అయితే డ్రైవ్ చేయొద్దండి. సీట్ బెల్ట్ లేకుండా కార్ అయితే డ్రైవ్ చేయొద్దు సార్. ఓకేనా సార్. మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. తమ్ముడు రాజేష్‌తో నేను మీ సంగీత్.